హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ ఎందుకు వేస్తారు, ఎందుకు ఇష్టం, అలానే స్వామివారికి తమలపాకులతో పూజ చేస్తే ఏంటి అంటే మనకి ఏ కోరికలు తీరుతాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. అసలు ఫస్ట్ తమలపాకుల దండ స్వామివారికి ఎవరేశారు అనేది కూడా ఈ వీడియోలో రాబోతుంది. వీడియోని ఎవ్వరూ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మొదటి టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. భక్తాంజనేయ స్వామివారి టెంపుల్ అయితే మా గ్రామంలో మా వాళ్ళ తాతగారు కట్టించారు. స్వామివారికి అత్తయ్య గారు పూజలు చేస్తారు అన్న విషయం మన ఛానల్లో సబ్స్క్రైబర్స్కి తెలుసండి. కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్తున్నాను. అత్తయ్య గారు ఊరు వెళ్ళడం వల్ల ఈ అదృష్టం అయితే నాకు దక్కింది. ఈరోజు సేవా అదృష్టం. స్వామివారికి ఈరోజు ముఖ్యంగా వీడియో తీయడానికి కూడా ఇంకొక కారణం ఏంటంటే, స్వామివారికి ఆల్రెడీ తమలపాకు దండ ఉందండి. అది కాకుండా ఈరోజు ఒక భక్తులు తమలపాకు దండ అయితే సమర్పించారు, వెండిది. చూస్తున్నారు కదండి, స్వామివారికి అయితే వేశారు. ఆకు పూజ కూడా జరిగింది. అసలు ఆ స్వామివారికి తమలపాకు దండ ఎవరు ఫస్ట్ వేశారు అంటే, స్వామివారి వాహనం ఉంటే అండి, అది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. స్వామివారి వాహనం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, ఉంటే అని చెప్పి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. స్వామివారు ఒంటిని వాహనంగా తీసుకున్నప్పుడు వానరులు ఉంటారు కదండి, వానరులందరూ కూడా అక్కడ పక్కనే ఉన్న తమలపాకు దండ ఆకులన్నీ గుచ్చి దండగా మార్చి స్వామివారికి వేసి చాలా సంబరాలు జరుపుకున్నారంటండి. చాలా సంతోషంగా డాన్స్లు అవి వేస్తూ స్వామివారికి చాలా సంతోషంగా సమర్పించారంట. స్వామివారు రుద్ర రూపం కదండి, స్వామివారి మహిమ వేరు. వానరులందరూ కూడా అలా సంతోషంగా జరుపుకున్నారు కదండి. ఆ సంతోషం అలాగా ఆయనకి ఇష్టం అన్నమాట. ఎవరైనా తమలపాకు దండ వేస్తే ఆయన భక్తులు వేశారు అని చెప్పి స్వామివారు మన కోరికలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే తీరుస్తారంటండి. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అలానే స్వామివారి వాహనం ఒంటి గురించి తెలుసా ఫ్రెండ్స్ మీకు? స్వామివారికి తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాస్తే చాలా సంతోషపడతారండి ఆయన. స్వామివారికి అందుకే సింధూరం అన్న చాలా ఇష్టం. సింధూరం ఎందుకు ఇష్టమో ఈ వీడియోలో చెప్తున్నాను, వినండి. ఒకరోజు సీతాదేవి నుదుటను బొట్టు పెట్టుకుంటున్నారంటండి, సింధూరం. అప్పుడు ఆంజనేయ స్వామి సీత అమ్మ మీరు ఎందుకు ఇక్కడ నుదుటను సింధూరం ధరిస్తున్నారు అంటే, రామయ్య తండ్రికి అలా సింధూరం ధరించడం వల్ల చాలా ఇష్టం అంటే, అయితే మీరు చిన్నగా పెట్టుకుంటేనే అంత ఇష్టపడ్డా నా తండ్రి, నేను ఒళ్ళంతా పూసుకుంటే చాలా ఆనందపడతారు, నా మనసు చాలా తృప్తిగా ఉంటుందని చెప్పి ఒళ్ళంతా సింధూరం పూసుకుని రాముల వారి ఎదుటికి వెళ్ళారంటండి. ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని చూసి రాముల వారు చాలా సంతోషపడ్డారంటండి. ఆంజనేయ స్వామి వారు కూడా నా తండ్రి సింధూరం రాసుకున్నందుకు నన్ను ఇంకా ఇదవుతారు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు కూడా చాలా సంతోషించారంటండి. అందుకనే స్వామివారికి తమలపాకు దండ వేస్తే గనక మనకి ఏ కోరిక ఉన్నా, సంతానం వృద్ధిలోకి రావాలన్నా, లేదంటే భార్యాభర్త సంతోషంగా ఉండాలి అన్న, అప్పుల బాధ తీరాలన్నా కూడా స్వామివారికి తమలపాకు దండ సమర్పించండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, స్వామివారు విషయాలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.